ఇవ్వండి. ఇప్పుడు దోసకాయని ముక్కలుగా కోసుకుందాం. పొట్టుతో సహా కోసుకుందాం, ఎందుకంటే మన గార్డెన్లో ఆర్గానిక్గా వచ్చిన దోసకాయ కాబట్టి. హాయ్ అండి, ఈరోజు మనం ఎండు చేప దోసకాయ చేసుకుందాం. ముందు ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, కొద్దిగా మెంతులు, ఆనియన్స్, కరివేపాకు, దంచి పెట్టుకున్న వెల్లుల్లి, కొద్దిగా కల్లుప్పు. ఉప్పు చూసుకొని వేసుకోండి, ఎందుకంటే చేపల్లో కూడా ఉప్పు ఉంటుంది కాబట్టి. దోసకాయ మాత్రం సూపర్ ఉందండి, పుల్లగా ఉంది. ఇంట్లో దోసకాయ కదా. కొద్దిగా టమాటో, పసుపు, కారం, దోసకాయ ముక్కలు. సన్నటి సెగపై ఒక 10 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసుకోవాలి. సగం ఉడికాక చింతపండు పులుసు కొద్దిగా వేసుకోవాలి. ఇప్పుడు ఎండు చేప ముక్కలు వేసుకోవాలి. శుభ్రంగా కడిగి పెట్టుకుని ఎండు చేప ముక్కలు వేసాక ఎక్కువ కలపెట్టకూడదు, ముక్క విరిగిపోతుంది, కరిగిపోతుంది చేప నీళ్ళ పులుసులో. మూత పెట్టేసి ఒక 5 నుంచి 10 నిమిషాలు మగ్గించుకోవాలి. దించుకునే ముందు కొద్దిగా జీలకర్ర, మెంతులు, ధనియాల పొడి. కూర రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ.